హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్లలో భాగం కొన్ని క్వశ్చన్ల కాన్సెప్ట్ చూద్దాం మనము. ఇందులో భాగం మొదటి క్వశ్చన్ చూడండి ఏముందంటే, ఇక్కడ ఒక దీర్ఘ చతురస్రాకార ప్లాట్ యొక్క వైశాల్యము 2400 చదరపు మీటర్లు. దీని పొడవు వెడల్పు 1.5 రెట్లు అంట. పొడవు వెడల్పుకు 1.5 రెట్లు అయినా ప్లాట్ యొక్క చుట్టుకొలత ఎంత అన్నాడు. మరి చూడండి, ప్లాట్ మనకి ఏ ఆకారం ఉన్నది? దీర్ఘ చతురస్రాకారంలో ప్లాట్ ఉందంట. దీని యొక్క పొడవు ఎంతైతే ఉంటుందో ఎల్ అనేటువంటిది బీకి ఎంత చెప్పండి ఇక్కడ. బీకు ఎల్ ఎంత ఉంది ఇక్కడ మనకి 1.5 రెట్లు ఎక్కువ ఉంది కాబట్టి అందుకోసం ఏం చేస్తాం, ఫస్ట్ మనం బీ ఈజ్ ఈక్వల్ అంటే అర్థమైంది. ఇక్కడ వెడల్పుని ఫస్ట్ మనము ఎక్స్ అనుకుంటే, వెడల్పుని మనం ఫస్ట్ ఎక్స్ అనుకున్నప్పుడు బి ఎల్ ఏం కావాలి చెప్పినప్పుడు మనకు దీనికి 1.5 రెట్లు కాబట్టి ఏం చేస్తాం మనము 1.5 ఇంటూ ఎక్స్గా రాస్తాం మనము. దీని ఇంకా సూక్ష్మీకరిస్తే ఏమొస్తుంది, 2 ఎక్కం 2 2 1 3 3x/2 అనుకుంటాం అన్నమాట మనం. అంటే బి ఈజ్ ఈక్వల్ ఎక్స్ అయితే ఎల్ ఎంత కావాలి ఇప్పుడు 1.5 ఇంటూ ఎక్స్ కావాలి కాబట్టి 1.5 ఏం రాస్తాం మనం దీన్ని మనము మిశ్రమ అపక్రమంలో మారుస్తే వస్తుంది 3/2 కాబట్టి 3x/2 మీటర్లు అనమాట. అయితే మనకి ఇచ్చినటువంటి కొలతలు ఏమన్నా ఇక్కడ ఈ కొలతలు ఇస్తే ఈ విధంగా వైశాల్యం ఇచ్చింది. ఇక్కడ మనకి వైశాల్యం ఎంత 2400. దేని వైశాల్యము? ఈ ప్లాట్ యొక్క వైశాల్యం 2400 కాబట్టి మరి మీకు తెలుసు ఆల్రెడీ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎల్ ఇంటూ బి అనుకుంటాం మనము. ఎల్ ఇంటూ బి అంటే అర్థం ఇక్కడ పొడవు ఇంటూ వెడల్పు ఎంత 2400 చదరపు మీటర్లు అనమాట. మరి ఎల్ అంటే మనకి ఎంత వచ్చింది చెప్పండి ఇక్కడ 3x/2 అనమాట. ఇంటూ ఎక్స్ అంటే బి అంటే ఎంత చెప్పండి ఇక్కడ ఎక్స్ కాబట్టి ఎక్స్ రాస్తున్నా. ఎక్స్ ఇప్పుడు ఎంత ఇక్కడ 2400 అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ చర్రాశి నేను అదేవిధంగా ఇక్కడ చర్రాశి నేను ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే చెప్పండి ఇక్కడ x² అనమాట. ఇక్కడ ఏముంటుంది ఇక్కడ 2400. ఇక్కడ హారం 2 అవతలపోతే గుణిస్తారు కాబట్టి ఇంటూ 2 అనమాట. ఇక్కడ ఈ 3 అవతలకు వస్తే భావిస్తారు కాబట్టి 3 రాస్తుంది ఇక్కడ. ఈ విధంగా రాసిన తర్వాత x² ఈజ్ ఈక్వల్ టు క్యాన్సల్ చేద్దాం మనము. 3 ఎక్క 3 3 ఎంబుల్ 24 0 0 ఇక్కడ 800 ఇంటూ 2 ఎంత ఇప్పుడు మొత్తం ఇది మనకు 1600కు సమానం అవుతుంది అనమాట. దీన్ని 1600 మనం వర్గంగా రాస్తే ఏమొస్తుంది చెప్పండి x² ఈజ్ ఈక్వల్ దీన్ని మనము 40 స్క్వేర్గా రాసుకోవచ్చు మనం. 40 ఇంటూ 40 ఎంత అంటే 1600 అనమాట. కాబట్టి దీని నుంచి మనకు ఇరువైపులో వర్గమూలం చూస్తే ఏమవుతుంది ఇప్పుడు 2 క్యాన్సల్ యాక్చువల్గా ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది అనమాట. కానీ మనం ఏం చేస్తాం ఇక్కడ పొడవు ఎప్పుడు కూడా మనకు మైనస్లో ఉండదు కాబట్టి ఏం చేస్తాం మనం ప్లస్ విలువని తీసుకుంటాం కాబట్టి ఎక్స్ ఎంత అప్పుడు మనకంటే 40 అనమాట. 40 తీసుకుంటాం మనము. మరి చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 అయితే మనం అనుకున్నాం ఆల్రెడీ మనం బి అంటే ఎంత ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ అంటే మనకి ఎంత చెప్పండి ఇప్పుడు 40 కాబట్టి 40 మీటర్స్ అనమాట. అదేవిధంగా ఎల్ అంటే ఏమనుకున్నాం మనము 3x/2 కాబట్టి 3/2 ఇంటూ ఎక్స్ అంటే ఎంత 40 కాబట్టి 40 ఇక్కడ క్యాన్సిల్ చేస్తాం మనము. 2 ఎక్కం 2 20 23 ఎంత చెప్పండి 60 మీటర్లు అనమాట. కాబట్టి వెడల్పు ఎంత మనకి 40 మీటర్లు, పొడవు ఎంత అంటే మనకు 60 మీటర్కి సమానం అనమాట. కానీ మనకి ఏమడిగింది ఇక్కడ ప్లాట్ యొక్క చుట్టుకొలత ఎంత అన్నాడు. మరి చుట్టుకొలత ఫార్ములా దీర్ఘ చతురస్రం చుట్టుకొలత ఫార్ములా P ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అనమాట. 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు 2 ఇంటూ ఎల్ అంటే మనకి ఎంత వచ్చింది 60 ప్లస్ వెడల్పు అంటే ఎంత 40 కాబట్టి 40 ఇక్కడ చూడండి ఇక్కడ 2 ఇంటూ 60 ప్లస్ 40 ఎంత చెప్పండి 100. 100 2 ఎంత చెప్పండి 200 కాబట్టి 200 మీటర్స్ ఇదేం చెప్పండి ప్లాట్ యొక్క మొత్తం చుట్టుకొలత మనకి ఎంతంటే 200 మీటర్లకు సమానం కావడం జరిగింది. తర్వాత రెండో క్వశ్చన్ చూడండి. రెండో క్వశ్చన్ ఏముందంటే KL ఇస్ ప్యారలల్ MN. KL ఇస్ ప్యారలల్ MN అంటే అర్థమైంది KL అనేటువంటి రేఖ MN రేఖకు సమాంతరంగా ఉంది. సమాంతరం అంటే అర్థమైంది ఎప్పుడు కూడా కలవని రేఖలను, ఎప్పుడు కూడా ఖండించుకొని రేఖలను, సమాంతర రేఖలను, ఉదాహరణకు రైలు పట్టాలు తీసుకుంటాం మనము కాబట్టి అది అనమాట. KL ఇస్ ప్యారలల్ MN. PQ తిర్రేఖ రేఖ మరియు యాంగిల్ KOP ఈజ్ ఈక్వల్ టు 7x ప్లస్ 18 డిగ్రీ మరియు యాంగిల్ NRO ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 12 డిగ్రీ. అయితే ఎక్స్ విలువ ఎంత అంటే పటం మనకి ఇచ్చాడు చూడండి ఇక్కడ. KL ఈజ్ ప్యారలల్ అంటే అర్థమైంది ఇక్కడ ఈ రెండు రేఖలు కూడా సమాంతరంగా ఉన్నాయి. ఈ PQ అనే రేఖ ఏదైతే ఉంటుందో ఈ రెండు రేఖల్ని రెండు వేరు బిందువుల వద్ద ఖండించింది కాబట్టి ఏమంటారు దీన్ని PQను మనకి ఇక్కడ తిర్రేఖ రేఖ అంటారు అనమాట. అయితే మనకి ఇచ్చిన కొలతలు ఏమన్నా ఇక్కడ కోణాలు ఇక్కడ మనకు యాంగిల్ KOP 7x ప్లస్ 18 డిగ్రీ. అదేవిధంగా యాంగిల్ NRO ఈ కోణం ఎంత 3x ప్లస్ 12 డిగ్రీ అనమాట. అయితే ఈ రెండు ఈ విధంగా కోణాలు ఇచ్చినప్పుడు మనకు ఎక్స్ విలువ ఎంత అనేది మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఒకటి ఇందులో మనకు మొత్తం 8 కోణాలు ఏర్పడతాయి ఇక్కడ. వాటి కోణాల పేర్లు అంటే మీకు మామూలు 9th క్లాస్ తోటి ఒకసారి చూసుకోండి. తర్వాత వీలున్నప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం మనము. ఇందులో ఏర్పడే కోణాలు అంటే సదృశ్య కోణాలు, ఏకాంతర కోణాలు, ఏకబాహ్య కోణాలు, సహాంతర కోణాలు, సహబాహ్య కోణాలు, ఏకబాహ్య కోణాలు ఇవి ఉంటాయి అనమాట. అయితే చూడండి ఇక్కడ ఎప్పుడైనా కానీ ఏవైనా రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు ఇలా రెండు రేఖలు ఖండించుకుంటే ఏర్పడేటువంటి ఆపోజిట్ యాంగిల్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడి కోణం సమానం ఉంటాయి అనమాట. అదేవిధంగా ఇక్కడి కోణం ఏదైతే ఉందో ఇక్కడి కోణం కూడా సమానం ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, రెండు రేఖలు ఖండించుకుంటే ఏర్పడే ఎదురు కోణాలు సమానం ఉంటాయి కాబట్టి ఆ కోణాలు ఏమంటారు శీర్షాభిముఖ కోణాలని అంటారు. ఏమంటే శీర్షాభిముఖ కోణాలు కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ రేఖ తీసుకుంటే మనం ఇక్కడ ఏర్పడే కోణం 7x ప్లస్ 18 ఏదైతే ఉంటుందో ఈ కోణం ఎంతైతే ఉంటుందో దానికి ఎదురుగా ఉన్నటువంటి ఈ కోణం కూడా మనకు అంతే ఉంటుంది. అంటే ఎంత చెప్పండి ఇక్కడ 7x ప్లస్ 18కి సమానం అవుతుంది అనమాట. అయితే చూడండి ఇక్కడ
ఈ తిర్రెగ రేఖకు ఒకే వైపున ఉన్నటువంటి ఈ రెండు కూడా కోణాలు ఏంది ఇక్కడ మనకి అంతర కోణాలు అనమాట. కాబట్టి మనకు ఉన్నటువంటి నియమం ప్రకారము అంతర కోణాల మొత్తము అంతర కోణాల మొత్తం ఇప్పుడు మనకు 180కి సమానం అవుతుంది. ఎందుకంటే రెండు సమాంతరం ఉన్నాయి కాబట్టి ఈ రెండు కోణాల మొత్తం మనకు 180కి సమానం అవుతుంది. కాబట్టి సో దాని ప్రకారము మనము ఆ రెండు కూడి మనము 180కి సమానం చేస్తే చూడండి ఇక్కడ 7x ప్లస్ ఎంత అయిపోయింది ఇక్కడ 18 డిగ్రీ ప్లస్ 18 ప్లస్ సో 3x ప్లస్ 12 ఈ రెండు కూడితే వల్ల మొత్తం మనకు 180కి సమానం కావాలంటే గుర్తుపెట్టుకోవాలి మీరు. అంతర కోణాల మొత్తం మనకు 180 డిగ్రీలకు సమానం అవుతుంది. కాబట్టి ఇలా రాసిన ఇక్కడ చూడండి ఇక్కడ 7x ప్లస్ 3x ఎంత అయిపోయింది 10x అవుతుంది అనమాట. అదేవిధంగా 18 ప్లస్ 12 ఎంత అయిపోయింది సో 30కి సమానం అవుతుంది. 30 ఈజ్ కూడా ఎంత ఇక్కడ మనకు 180కి సమానం అవుతుంది అనమాట. సో దీని నుంచి 10x ఈజ్ ఈక్వల్ టు 30 అవతల పోతే ఏమవుతుంది మైనస్ కాబట్టి సో 180 మైనస్ 30 అనమాట. తీసేసి ఏమొస్తుంది మీకు 150 వస్తుంది అనమాట. సో 10x ఈజ్ ఈక్వల్ టు సో 150 మరి 10 అవతల భాగిస్తుంది కాబట్టి x ఈక్వల్ తో అయిపోయినప్పుడు సో 150/10 క్యాన్సిల్ చేస్తే సో 10 ఎక్కం 10 15 కాబట్టి మనకు వచ్చే వాల్యూ ఏంటంటే 15 అనమాట. కాబట్టి x మనకి ఎంతంటే 15 డిగ్రీలకు సమానం కావడము జరిగింది. సో మూడో క్వశ్చన్ చూడండి, ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. ఏమిచ్చినట్టు ఇక్కడ ఒక వృత్తం యొక్క వ్యాసార్థం 7 సెంటీమీటర్లు అయినా వాటి పరిధి మరియు వైశాల్యాల నిష్పత్తి ఎంత అన్నాడు. అయితే మనకి ఇచ్చినటువంటి కొలత ఏముంది ఇక్కడ సో వ్యాసార్థం వృత్త వ్యాసార్థం ఎంత అయిపోయింది r = 7 సెంటీమీటర్ అనమాట. అయితే మనకి కాబట్టి ఇక్కడ వృత్త పరిధి మరియు వైశాల్యాల నిష్పత్తి ఎంత అన్నాడు. మరి వృత్త పరిధి ఎంత అయిపోయింది 2πr సమానం అవుతుంది. ఈస్టు మరి వైశాల్యం ఎంత అయిపోయింది πr² అనమాట. వీటి నిష్పత్తి ఎంత అన్నాడు. చూడండి ఇక్కడ ఈ నిష్పత్తి తీసుకుంటే మనం ఇక్కడ చూడండి నిష్పత్తి రాసినప్పుడు ఇక్కడ పై ఇక్కడ రెండు సేమ్ రెండు క్యాన్సిల్ చేసుకోవచ్చు మనము. పై క్యాన్సిల్ ఇక్కడ మీకు ఏమవుతుంది చెప్పండి ఇక్కడ సో 2r/r² ఉంది. ఇక్కడ ఒక r ఇక్కడ ఒక r క్యాన్సిల్ చేసేప్పుడు మనకు వచ్చేది అంటే సో 2:1 మాత్రమే ఉంటుంది ఇక్కడ. సో 2 మనకు r ఎంత చెప్పండి ఇక్కడ 7 సెంటీమీటర్స్ కాబట్టి 7 రాస్తారు. కాబట్టి సో వృత్త పరిధి మరియు వైశాల్య నిష్పత్తి మనకి ఎంతకు సమానం అంటే 2:7కు సమానం కావడం జరిగిందనమాట. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ ఏమందంటే ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణము 120 డిగ్రీలు మరియు 125 డిగ్రీస్ మరియు వాటి అంతరాభిముఖ కోణాల నిష్పత్తి సో 2:3 నిష్పత్తిలో ఉన్న ఆ కోణాలు ఏమైనా మీకు తెలుసు ఆల్రెడీ. ఏదైనా ఒక త్రిభుజం తీసుకుంటే మనం ఆ త్రిభుజానికి ఉన్నటువంటి సో బయటి కోణాన్ని ఏమంటారు ఇక్కడ బాహ్య కోణం అని అంటారు. ఇక్కడ మనం ఏ సో బిసి త్రిభుజం తీసుకుంటే ఏ వద్ద లోపలి కోణము, బి వద్ద లోపలి కోణము, సి వద్ద లోపలి కోణం అనమాట. మరి సి వద్ద పక్కల లోపలి కోణం కాకుండా బయట ఏదైతే కోణం ఉంటుంది ఏమంటుంది బాహ్య కోణం అని అంటారు అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ బయటి కోణం ఏదైతే ఉంటుందో దాని పక్కన లోపలి కోణం కాకుండా సో మిగతా రెండు కోణాలు ఏవైతే ఉంటాయో ఆ రెండు కూడితే వచ్చేటువంటి విలువ ఈ కోణానికి సమానం అవుతుంది. గుర్తుపెట్టుకోవాలా ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణము అంతర అభిముఖ కోణాల మొత్తానికి సమానము. సింపుల్ ఏమంటే పక్క కోణం కాకుండా మిగతా కోణాలు ఏవైతే ఉంటాయో వాటి మొత్తానికి సమానం అవుతుంది అనమాట. కాబట్టి సో ఇక్కడ మనం 125 ఏదైతే ఉంటుందో సరే దానికంటే ముందు మనకి ఏమిచ్చింది ఇక్కడ యాంగిల్ ఏ యాంగిల్ బి వీటి నిష్పత్తి మనకి ఎంత అయిపోయింది ఇక్కడ సో 2:3 అంట. కాబట్టి ఇక్కడ రాష్ట్రం చూడండి ఇక్కడ సో యాంగిల్ ఏ ఈజ్ నిష్పత్తి పోలని చేస్తాం మనం చర్రాస్తో గుణిస్తాం కాబట్టి యాంగిల్ ఏ ఈజ్ 2x తర్వాత యాంగిల్ బి ఎంత అయిపోయింది ఇక్కడ మనకు సో 3x అనుకుందాము. మరి వీటి మొత్తం ఎంత సమానం 125కి సమానం కాబట్టి సో 2x + 3x = ఎంత అంటే 125కి సమానం అవుతుంది అనమాట. మరి 2x + 3x ఎంత అయిపోయింది 5x = 125. మరి x ఏమొస్తుంది చెప్పండి అప్పుడు 125/5 వస్తుంది. క్యాన్సిల్ చేస్తే సో 5 ఎక్కం 5 2 10 5 కాబట్టి 25 వచ్చింది ఇక్కడ. మరి వచ్చినటువంటి ఎక్స్లో మనకి ఎంత అంటే 25 డిగ్రీస్ అనమాట. కానీ మనకే కావాలి మనకి కోణాలు కావాలి కాబట్టి అంతర కోణాలు కావాలి కాబట్టి సో అభిముఖ కోణాలు కావాలి కాబట్టి మరి ఏ అంటే ఎంత ఇప్పుడు 2 × x అంటే మనకి ఎంత వచ్చింది 25 కాబట్టి సో 2 × 25 2 ఎంత చెప్పండి 50 డిగ్రీస్. కాబట్టి ఏ వద్ద కోణం ఎంత 50 డిగ్రీల కోణం అనమాట. మరి అదే బి వద్ద కోణం ఎంత చెప్పండి 25 కాబట్టి x అంటే సో 25 × 3 కాబట్టి 75 డిగ్రీ. కాబట్టి ఏ వద్ద 50 డిగ్రీస్ బి వద్ద కోణం ఎంత అంటే 75 డిగ్రీలకు సమానం కావడం జరిగిందనమాట. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమంటే సో PQR 3 యొక్క మనకు బాగుపోదు. ఇక్కడ మనకి ఏమన్నా ఇక్కడ బీజే సమాసాలు ఉన్నాయి ఇక్కడ. అయితే మనకేమంటే P ఇంత Q ఇంత R ఇంతనప్పుడు P - Q - R విలువ ఎంత అన్నాడు. అయితే 3 ఒకేసారి చేయొచ్చు మనము కన్ఫ్యూజ్ కాబట్టి అందుకోసం ఫస్ట్ ఏం చేస్తాను ఫస్ట్ మనం P - Q ఫస్ట్ కనుక్కుందాం మనము. సో P - Q చేస్తే ఏమొస్తుంది చెప్పండి P నుంచి Q తీసేది కాబట్టి ఫస్ట్ P రాద్దాం మనము. P ఎంత చెప్పడానికి విలువ ఇక్కడ మనకు 4x² + y² - 6xy అనమాట. మరి మైనస్ ఏమని చెప్పండి ఇక్కడ Q అంటే ఎంత ఉంది ఇక్కడ మొత్తం రాయాలి మనం మైనస్ కాబట్టి మైనస్ పెట్టి ఇక్కడ సో Qలో మొత్తం రాసున్నా 3y² + 12x² + 8xy అనమాట. ఇది Q యొక్క విలువ అనమాట. నేను డైరెక్ట్ చేస్తే చూడండి ఇక్కడ ఎప్పుడన్నా కానీ గుర్తుపెట్టుకొని తీసేసేటప్పుడు ఏం చేస్తాం మనము రెండో బహుపది ఏదైతే ఎందో బీజే సమాసం ఏదైతే వాటి యొక్క గుర్తులని కూడా మారుతాయి అనమాట. కాబట్టి ఫస్ట్ ఏముంది ఇక్కడ +4x² మైనస్ ఇక్కడ చూడండి దీంతో దీన్ని గుణించాలి ఫస్ట్ మనం మైనస్ ఇంటూ ప్లస్
మైనస్ 12x². ఎందుకంటే ఫస్ట్ ఏం చేస్తాం మనము సజాతీయ పదాలు తీసుకుంటాం కాబట్టి x²కి సజాతీయ పదం ఏంది ఇక్కడ మనకు 12x². కాబట్టి 4x², దీని గుర్తు ఇప్పుడు ఏమైంది ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయింది కాబట్టి 4x² మైనస్ 12x². ఏమొస్తుంది చెప్పండి ఇప్పుడు మైనస్ 12కి వెళ్ళి ప్లస్ 4 తీసాలి, ఎందుకంటే 12 విలువ పెద్దగా ఉంది కాబట్టి దీని గుర్తు మైనస్ ఉంది కాబట్టి మైనస్ 12 మైనస్ 4 అని చెప్పండి 8 వస్తుంది కాబట్టి 8x² రాస్తుంది. తర్వాత ఏం చేస్తే ఇక్కడ y² ఉంది, ఇక్కడ ప్లస్ y², ఇక్కడ y² ఏముంది ఇక్కడ 3y² ఉంది, దీని గుర్తు ప్లస్ కాబట్టి ఇక్కడ దీని మైనస్తో గుణిస్తే ఏమొస్తుంది మైనస్ కాబట్టి ప్లస్ 1y² మైనస్ 3y². ఏమొస్తుంది అప్పుడు మైనస్ 2y² వస్తుంది ఇక్కడ. తర్వాత మైనస్ 6xy, ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ 8, ఇక్కడ మైనస్ 6 మైనస్ 8 ఎంత మైనస్ 14xy అనమాట. కాబట్టి p మైనస్ q యొక్క విలువ ఎంత ఇక్కడ మనకు ఇదనమాట మైనస్ 8x² మైనస్ 2y² మైనస్ 14x కాబట్టి ఇది ఏం చెప్పండి p మైనస్ q విలువ. కానీ మనకి ఏమంటే ఇక్కడ p మైనస్ q మైనస్ r ఎంత అన్నాడు కాబట్టి ఇక్కడ రాసి ఇక్కడ మళ్ళీ తర్వాత p మైనస్ q మైనస్ r అనమాట. మనకు తెలుసు ఆల్రెడీ p మైనస్ q ఎంత చెప్పండి ఇక్కడ ఇది వచ్చింది మనకి ఇది ఫస్ట్ ఇది రాస్తాం మనం మైనస్ 8x² మైనస్ 2y² మైనస్ 14xy. ఇదేం చెప్పండి p మైనస్ q విలువ. తర్వాత మైనస్ ఉంది ఇక్కడ మైనస్, తర్వాత r అంటే ఎంత చెప్పండి ఇక్కడ సో ఈ మొత్తం r అనమాట. కాబట్టి 6x² ప్లస్ 8y² ప్లస్ 6xy అనమాట ఇది. తర్వాత ఇక్కడ చూడండి దీంతో ఈ మొత్తం గుర్తులు మారుతాయి కాబట్టి మైనస్ 8x² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి మైనస్ 6x², మైనస్ 8x² మైనస్ 6x² రెండు కూడా కలపాలి మనం ఏమవుతుంది మైనస్ 8 మైనస్ 6 ఎంత అయిపోయింది మైనస్ 14x². తర్వాత మైనస్ 2y², ఇక్కడ y² ప్లస్ ఉంది ఇక్కడ కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి ఈ మొత్తం ఏంటంటే మైనస్ 8² అనమాట. మైనస్ 2y² మైనస్ 8² మొత్తం ఎంత అయిపోయినప్పుడు మైనస్ 10y² అనమాట. తర్వాత మైనస్ 14xy మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 6xy కాబట్టి మైనస్ 14 మైనస్ 6 ఎంత అయిపోయింది మైనస్ 20xy. కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఏమంటే మైనస్ 14x² మైనస్ 10y² మైనస్ 20xy. ఇది మనకు వచ్చేటువంటి ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 6వ క్వశ్చన్ చూడండి. 6వ క్వశ్చన్ ఏమంటే 2⁻³ మైనస్ 1 ప్లస్ 10 డివైడెడ్ బై 7 6 అయితే x విలువ ఎంత ఇక్కడ. అయితే డివైడెడ్ బై అంటే అర్థమైంది భాగారం కాబట్టి దీంతో భాగించాలి కాబట్టి ఇక్కడ రాసుకో చూడండి ఇక్కడ. సో 2⁻³ మైనస్ 1 ప్లస్ 10 బై 7 రాసుకోవచ్చు మన భాగారం అంటే ఇసుకొని చెప్పండి ఇప్పుడు 6 సమానం అవుతుంది అనమాట. ఇది ఇప్పుడు ఏం రాస్తాం మళ్ళీ నేను సో 2⁻³ మైనస్ 1 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ హారంలో భాగిస్తూ అవుతుంది ఏం చేస్తారు గుణిస్తారు కాబట్టి సో 7 ఆర్లు ఎంత అయిపోయింది 42కు సమానం అవుతుంది అనమాట. ఇది 42 అనమాట. సో తర్వాత 2⁻³ ప్లస్ 10 అవుతుంది ఏమవుతుంది మైనస్ 10 అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ 42 మైనస్ 10 అనమాట. సో నెక్స్ట్ ఏం వస్తుంది చెప్పండి సో 2⁻³ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 42 మైనస్ 10 ఎంత అయిపోయింది సో 32కు సమానం అవుతుంది. మరి 32 రాసుకోవచ్చు మనం 32ను మనము సో 2⁵గా రాసుకోవచ్చు మనం 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 5 టైం చేసి మనకు వచ్చేది ఏంటంటే సో 32 కాబట్టి రాసిన ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ దీన్ని ఇక్కడ రాస్తే వచ్చిన విలువ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇరువైపులా భూములు సమానం ఉంటే ఆ విలువలు సమానం అయితే అప్పుడు ఘాతాకాలని సమానం చేసుకుంటాం కాబట్టి అప్పుడు ఏమైతే చెప్పండి 3x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5కి సమానం అవుతుంది అనమాట. మరి 1 ఎక్కడ పోతే ప్లస్ అవుతుంది కాబట్టి 3x ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 1 సో 3x ఈక్వల్ ఎంత చెప్పండి ఇక్కడ 6 అవుతుంది అనమాట. మరి x ఎంత వస్తుంది చెప్పండి 3 అవుతుంది భాగిస్తుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 6/3 అనమాట. క్యాన్సిల్ చేస్తే 3 ఎక్క 3 రెంట్ల కాబట్టి 2 అనమాట. కాబట్టి x ఈక్వల్ టు సో 2 కావడం జరుగుతుంది అనమాట. 7th ప్రాబ్లం చూడండి చాలా ఈజీ క్వశ్చన్ చూడండి ఇది కూడా. సో రెండు సంఖ్యల మొత్తం 21 మరియు ఒక సంఖ్య మరొక దానికంటే 5 ఎక్కువ అయితే ఆ సంఖ్యలు ఏమన్నా ఇక్కడ ఒక సంఖ్య ఫస్ట్ మనం x అనుకున్నాము, రెండో సంఖ్య ఏమని చెప్పండి దీనికి 5 ఎక్కువ ఉంది కాబట్టి రెండో సంఖ్య x ప్లస్ 5 అవుతుంది అనమాట. వీటి మొత్తం ఎంత చెప్పండి 21కి సమానం అవుతుంది కాబట్టి ఇక్కడ రాసా చూడండి x ప్లస్ 5 ఈజ్వల్ ఎంత చెప్పండి ఇక్కడ మనకు 21కి సమానం అవుతుంది. x ప్లస్ x ఎంత 2x అనమాట. 5 అవుతుంది పోతే ప్లస్ 5 అవుతుంది పోతే మైనస్ అవుతుంది కాబట్టి సో 21 మైనస్ 5 అనమాట. 2x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అప్పుడు 16 వస్తుంది ఇక్కడ. అప్పుడు x ఎంత అయిపోయింది 16 2 ఒకటి పోతే భాగిస్తుంది కాబట్టి బై 2 రాస్తుంది ఇక్కడ. సో క్యాన్సల్ చేస్తే 2 ఎక్కం 2 8 కాబట్టి 8 అనమాట. కాబట్టి సో x మనకి ఎంత అంటే సో 8కి సమానం అవుతుంది. మరో సంఖ్య ఎంత చెప్పండి x ప్లస్ 5 కాబట్టి x అంటే 8 ప్లస్ 5 ఎంత అంటే సో 13 అనమాట. కాబట్టి మొదటి సంఖ్య 8 అయితే రెండో సంఖ్య ఏంటంటే 13. వీటి మొత్తం 21కి సమానం కావడము జరిగింది అనమాట. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ ఏమంటే రాధా తన కూతురు సీత కంటే 24 సంవత్సరాలు పెద్దది. 6 సంవత్సరాల క్రితము రాధా వయస్సు సీత వయస్సుకు 3 రెట్లైనా ప్రస్తుతం సీత వయసు ఎంత అన్నాడు ఇక్కడ. చూడండి ఇక్కడ సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం సీత వయసు ఫస్ట్ మనం x అనుకుంటే ఇక్కడ ఏం కావాలి చెప్పండి సీత వయసు కంటే రాధా వయసు ఎంత చెప్పండి ఇక్కడ సో 24 సంవత్సరాలు ఎక్కువ ఉందంట పెద్దదనమాట. కాబట్టి అప్పుడు ఏమైతే చెప్పండి రాధా వయసు సో ఎక్స్కి ఎంత కలపాలి మనం 24 కలపాలి. కాబట్టి సీత వయసు x అయితే రాధా వయసు ఎంత అంటే x ప్లస్ 24 అనమాట. మళ్ళీ ఏమిచ్చింది చెప్పండి ఇక్కడ
6 సంవత్సరాల క్రితము రాధ వయస్సు సీత వయసుకు 3 రెట్లు అంట. అంటే ఏం చేయాలి మనము 6 సంవత్సరాల క్రితం అంటే ఏం చేయాలి మనము సీత వయసు ఇప్పుడు ఎక్స్ కాబట్టి 6 సంవత్సరాల క్రితం ఏమైతే చెప్పండి సీత వయసు. సో ఎక్స్ మైనస్ 6 అనమాట. సీత వయసు ఎంతేటప్పుడు 6 సంవత్సరాల క్రితము ఎక్స్ మైనస్ 6 అనమాట. అదేవిధంగా రాధ వయసు ఎంత చెప్పండి 6 సంవత్సరాల క్రితము ఎక్స్ ప్లస్ 24కి ఏం చేయాలి మనము 6ని తీసేయాలి. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి. సో ఎక్స్ 24 6 పోతే ఎంత వస్తుంది 18 వస్తుంది అనమాట. 18 అనమాట. కానీ మనకేం అడిగింది ఇక్కడ మనకేమి ఇచ్చింది ఇక్కడ వాడు 6 సంవత్సరాల క్రితము రాధ వయసు సీత వయసుకు 3 రెట్లు. అంటే ఏం చేయాలి మనము సీత వయసును మనం 3తో గుణిస్తే 3 × x - 6 సీత వయసుకు 3 రెట్లు రాధ వయసుకు సమానము ఎక్స్ ప్లస్ 18కి సమానం. ఎప్పుడు చెప్పండి అది 6 సంవత్సరాల క్రితం అనమాట. కాబట్టి ఈ విధంగా మన కండిషన్ వస్తుంది అనమాట. సూక్ష్మీకరిస్తే 3 × x 3x - 3 6 18 ఈక్వల్ చెప్పండి ఇక్కడ x ప్లస్ 18 అనమాట. ఎక్స్ ఉత్తరకు వస్తే మైనస్ అవుతుంది కాబట్టి సో 3x - x = 18 ఎట్లా ఉంటుంది ఇక్కడ ఈ -18 అవుతుంది ప్లస్ 18 అవుతుంది అనమాట. ఇది అప్పుడు ఎంత చెప్పండి ఇక్కడ 3x - x ఎంత 2x ఈక్వల్ చెప్పండి 18 + 18 36 అవుతుంది. మరి x ఎంత చెప్పండి అప్పుడు 36/2 క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి. సో 2 ఎక్కం 2 1 2 8 కాబట్టి x మనకి ఎంత వచ్చిందంటే 18 సంవత్సరాలు. కాబట్టి సీత వయసు ప్రస్తుతం ఏంటంటే 18 సంవత్సరాలు. ఎందుకంటే మనం ఎక్స్ అంటే సీత వయసు అనుకున్నాం కాబట్టి ప్రస్తుతం మనం ఆమె వయసు 18 సంవత్సరాలకు సమానం అవుతుంది అనమాట. తర్వాత 9th క్వశ్చన్ చూడండి, చాలా ఈజీ క్వశ్చన్ ఇది కూడా. ఒక చతుర్భుజంలోని కోణాలు x డిగ్రీ x - 10 డిగ్రీ x + 30 డిగ్రీ మరియు 2x డిగ్రీ అయినా చిన్న కోణం ఎంత అన్నాడు ఇక్కడ. అయితే మీకు తెలుసు చతుర్భుజంలోని కోణాలు మొత్తం ఎంత సమానం మనకు 4 కోణాలు మొత్తము 360కి సమానం కాబట్టి ఇక్కడ చూడండి ఇవన్నీ కలుపుతున్నాను ఇక్కడ x ప్లస్ ఫస్ట్ x తర్వాత ఏముంటుంది ఇక్కడ x - 10 తర్వాత x + 30 దాని తర్వాత సో 2x ఈ మొత్తం ఎంత సమానం మనకు 360కి సమానం అవుతుంది అనమాట. తర్వాత x + 2x ఎంత మొత్తము 5x అవుతుంది అనమాట. తర్వాత +30 - 10 ఎంత చెప్పండి +20 ఉంటుంది ఇక్కడ ఈక్వల్ ఎంత చెప్పండి ఇక్కడ 360కి సమానం అవుతుంది. మరి 5x = సో 360 20 ఎక్కడ పోతే మైనస్ అవుతుంది కాబట్టి -20 అనమాట ఇక్కడ. తర్వాత 5x ఎంత వస్తుంది చెప్పండి అప్పుడు 360 - 20 అంటే 340 వస్తుంది. అప్పుడు x ఎంత వస్తుంది ఇప్పుడు 340/5 అనమాట. ఇక్కడ 5తో భాగిస్తారు కాబట్టి 5 రాస్తుంది ఇక్కడ. క్యాన్సల్ చేస్తే 7 ఎక్కం 7 సారీ 5 ఎక్కం 5 5 6 30 తర్వాత 4 కాబట్టి 40 అవుతుంది. సో 5 ఎంబుల్ సో 40 కాబట్టి మనకు వచ్చేది ఏంటంటే 68 డిగ్రీ అనమాట. కాబట్టి ఎక్స్ ఎంత అంటే మనకు x = 68 సో డిగ్రీ. ఎక్స్ అంటే ఒక కోణం ఇక్కడ చూడండి ఇక్కడ. సో ఇచ్చినటువంటి కోణాలు ఏమైనా ఇక్కడ ఎక్స్ ఒక కోణము తర్వాత x - 10 x + 30 2x అనమాట. ఈ 4 కోణాలలో ఎక్స్ విలువ మనకు తెలుసు కాబట్టి మిగతా 2 ఏవైతే ఉన్నాయో ఇది కానీ ఎక్స్ కంటే పెద్దవే అయితే ఇక్కడ. కాబట్టి ఎక్స్ కంటే చిన్నదంటే ఇక్కడ మనకి ఇక్కడ x - 10 కాబట్టి ఇది ఏమైతే మనకి ఇది అన్నిటికంటే చిన్న కోణం అవుతుంది. కాబట్టి రెండో ఇది x - 10 ఏదైతే ఉందో అది చిన్న కోణం కాబట్టి దాని యొక్క విలువ ఎంత అన్నది ఇక్కడ మనకి కావాలి x - 10 డిగ్రీ ఎంత అంటే సో 68 - 10 డిగ్రీ అప్పుడు ఎంత వస్తుంది మనకు తీసేస్తా 58 డిగ్రీ. కాబట్టి అన్నిటికంటే చిన్న కోణం ఎంత అంటే మనకు 58 డిగ్రీలకు సమానం కావడం జరిగిందనమాట. సో నెక్స్ట్ 10వ క్వశ్చన్ చూడండి. 10వ క్వశ్చన్ ఏమంటే ఒక సమలంబ చతుర్భుజంలోని ఒక సమాంతర భుజం 24 సెంటీమీటర్లు సమాంతర భుజాల మధ్య దూరము 8 సెంటీమీటర్లు మరియు వైశాల్యము 480 చదరపు సెంటీమీటర్లు అయిన మరొక సమాంతర భుజం యొక్క పొడవు ఎంత అన్నాడు ఇక్కడ. అయితే చూడండి సమలంబ చతుర్భుజం అన్న ఒకటే ట్రెపీజియం అన్న ఒకటే కాబట్టి ఇక్కడ పటంగిస్తా చూడండి ఇక్కడ. సో ఇది మనకు ఉన్నటువంటి ట్రెపీజియం కానీ సమలంబ చతుర్భుజం అనమాట. ఇందులో ఏం చెప్పండి ఇక్కడ ఈ 2 భుజాలు మనకు సమాంతరంగా ఉంటాయి అనమాట. ఈ భుజాల పొడవులు మనం ఒకటేమో స్మాల్ ఏ ఒకటేమో బి అనుకుందాం మనము. వీటి మధ్య దూరాన్ని ఏమనుకుంటాం మనం హెచ్ అనుకుంటాం మనము. మనకి ఇచ్చినటువంటి కొలతల ప్రకారం మనకు ఒక భుజం ఎంత చెప్పండి ఇక్కడ సమాంతర భుజాలు ఒకటి 24 సెంటీమీటర్ కాబట్టి మనం మొదట ఏను మనము సో 24 సెంటీమీటర్ అనుకుందాం మనము. మరి సమాంతర భుజాల మధ్య దూరం హెచ్ అంటే మనకి ఎంత ఇచ్చింది చెప్పండి ఇక్కడ సో 8 సెంటీమీటర్ కాబట్టి హెచ్ ఎంత మనకి 8 సెంటీమీటర్లు తీసుకుందాం మనము. అయితే బి ఎంత అన్నాడు ఇక్కడ బి కూడా ఎంత అన్నాడు ఇక్కడ. కానీ మనకేమి ఇచ్చిన తర్వాత మనకు సో సమాంతర చతురం యొక్క వైశాల్యం ఎంత చెప్పండి ఇక్కడ 480 చదరపు సెంటీమీటర్లు అన్నాడు. కాబట్టి సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యం ఫార్ములా సో a = 1/2 × h సో a + b అనమాట. 1/2 × h × a + b అనమాట. సో ఇక్కడ రాసు చూడండి ఏ అంటే మనకి ఎంత ఇచ్చింది ఇక్కడ 480 కాబట్టి 480 = 1/2 సో ఇంటూ హెచ్ అంటే మనకి ఎంత అయిపోయింది ఇక్కడ 8 కాబట్టి 8 రాసిన ఇక్కడ ఇంటూ సో ఏ అంటే మనకి ఎంత ఇచ్చినాడు ఇక్కడ 24 అనమాట. అయితే బి అట్లా రాస్తున్నా బి ఇవ్వలే కాబట్టి ఇట్లా రాసిన ఇక్కడ. ఇప్పుడు సూక్ష్మీకరణ చేద్దాం మనము. సో 2 ఎక్కం 2 4 ఇక్కడ 4 ఉంటుంది ఇక్కడ తిప్పి రాస్తా 4 ఇంటూ ఎంత చెప్పండి ఇక్కడ సో 24 + b ఈక్వల్ ఎంత అంటే 480కి సమానం అవుతుంది అనమాట. మరి దీన్ని మొత్తం 4 ఇక్కడ గుణిస్తున్న రూపం ఏం చేస్తారు భాగిస్తుంది కాబట్టి సో 24 + b ఈక్వల్ ఎంత అంటే సో 480/4 అనమాట. క్యాన్సల్ చేద్దాం మనం 4 ఎక్కం 4 1 4 2 4 0 కాబట్టి సో ఎంత అంటే 24 + b = మనకి ఎంత వచ్చింది చెప్పండి ఇక్కడ
సో 120 రావడం జరిగింది అనమాట. మనకి బి కావాలి కాబట్టి బి కూడా ఎంతంటే సో 120 మైనస్ 24 తీసేసి ఏమొస్తుంది చెప్పండి అప్పుడు. సో 96 సెంటీమీటర్లు. కాబట్టి మరో భుజం మనకి ఎంత అంటే 96 సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది అనమాట. సో ఇవి సో కొన్ని క్వశ్చన్లకు అనమాట ఆన్సర్లు ఇవి. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.